వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చింది. హైకోర్టు ఉత్తర్వులకి అనుగుణంగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు మీద సస్పెన్షన్ ఎత్తివేసి ఏ శాఖ నుంచి అయితే ఆయన్ని తప్పించారో అదే శాఖకి మళ్ళీ ఆయన్ని డీజీగా నియమించారు. సో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ శాఖకి ఆయన్ని మళ్ళీ డీజీగా పోస్టింగ్ ఇస్తూ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏంటి పవన్, వెటకారంగా ఉందా? ఐపీఎస్ గురించి మాట్లాడుతున్నావు, ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు అని అంటారా? ఎస్, హీఈస్ ఎ ఫైటర్. డెఫినెట్గా హీఈస్ ఎ ఫైటర్. 5 ఏళ్ల పాటు ఆయన అనేక అవమానాలని వీటిని ఎదుర్కొని న్యాయ పోరాటం చేసి మొత్తానికి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ సాధించినందుకు గాను ఏబి వెంకటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు. అలాగే 5 గంటలకి పదవి విరమణ చేస్తున్నారు కాబట్టి పదవి విరమణ శుభాకాంక్షలు. మీకు జరిగిన అన్యాయానికి నేనైతే ఏం చేయలేను సార్. మహా అయితే మౌనంగా ఉండగలను, మాట మాట్లాడగలను, అంతే తప్ప నిజంగా మీకు జరిగినటువంటి అన్యాయానికి నేనైతే ఏం చేయలేను. సో 5 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు అనేక వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాన్ని ఎదిరించి చివరికి విజేతగా నిలిచి అదే జగన్ రెడ్డి ప్రభుత్వం చేత తన పదవీ విరమణ రోజున పోస్టింగ్ ఇప్పించుకొని గర్వంగా రిటైర్ అవుతున్న ఉన్నతాధికారి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులకే కాదు మిగతా పోలీసులకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన్ని కాస్త మీరు రోల్ మోడల్గా తీసుకోండి. పదవుల కోసం లేదంటే పలుకుబడి కోసం, మీకు నచ్చినట్టుగా ఏది కావాలంటే అది పొందడం కోసం వెధవల కాళ్ళు నాకడం అనేటువంటి పనులు చేయకుండా వ్యవస్థలని నమ్ముకొని వ్యవస్థలతోటి పోటీ చేస్తే ఏబి వెంకటేశ్వరరావు గారిలా నిలుస్తారు అని చెప్పడం నా ఉద్దేశం. ఎస్, నిజంగానే ఈ మాట చెప్పి తీరాలి కొంతమందికి. అంటే అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది నిజంగానే ఉన్నారు. ఇది అవమానం. నా వరకు అయితే ఇది డెఫినెట్గా అవమానంగానే నేను భావిస్తున్నాను. అంటే నాకు అవమానం కాదు, ఇది ఒక రకంగా ఇది వ్యవస్థ మొత్తానికి కూడా అవమానం అని అంటాను నేను. ఏబి వెంకటేశ్వరరావు గారు అవినీతి చేశాడు, లంచాలు తీసుకున్నాడు, అక్రమాలు చేశాడు. ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయనుకోండి, ఇగో వెంకటేశ్వరరావు తప్పు చేసావా నువ్వు అని చెప్పి ఆయన అరెస్ట్ చేయండి, పోస్టింగ్ నుంచి పూర్తిగా తొలగించేయండి, పూర్తిగా సస్పెండ్ చేసేయండి, ఆయన్ని డిస్మిస్ చేసేయండి. అసలు ఐపీఎస్ అనే టైటిల్ ఆయన నుంచి తీసేసుకోండి, అవసరం లేదు. ఒక ఆధారం కూడా లేకుండా, ఆధారం కూడా చూపించకుండా 5 ఏళ్ల పాటు కక్ష సాధింపు, అది కులపరంగా కావచ్చు లేదంటే రాజకీయ పరంగా కావచ్చు, కక్ష సాధింపుతోటి నాళ్ళు చేసినటువంటి దానికి ఏం చెప్పాలి? ఒక రాష్ట్రపతి పథక గ్రహీతకి సాహసోపేతంగా పనిచేసినటువంటి దానికి ఒక రాష్ట్రపతి పథక గ్రహీత అయినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ని 5 ఏళ్ల పాటు పోస్టింగ్ అనేది లేకుండా 5 ఏళ్ల పాటు పోస్టింగ్ అనేది లేకుండా ఆయన్ని ముప్పు తిప్పలు పెట్టి 2 సార్లు సస్పెండ్ చేసినటువంటి ఈ ప్రభుత్వం కక్ష తీరు నిజంగా ఆయనకి, ఆ స్థాయి వ్యక్తికి ఆయనకు అవమానమే జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది జగన్మోహన్ రెడ్డికి అవమానం. నేను ఎంత తొక్కేద్దామని చూసినా సరే నన్ను తొక్కడానికి కూడా సిద్ధంగా ఉంటారు, వ్యవస్థలతోటి నన్ను ఈ విధంగా అవమానిస్తారు, వ్యవస్థలతోటి వాళ్ళు గెలిచి నన్ను అవమానిస్తారు అని చెప్పి తన అహంకారాన్ని, తన నియంతృత్వాన్ని చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది నిజంగానే అవమానం. చాలా గర్వపడుతూ ఉంటాడు ఏబి వెంకటేశ్వరరావు గారు పోస్టింగ్ వచ్చిన దానికి. ఎక్కడైతే తీసేశారో మళ్ళీ వాళ్ళే ఇప్పుడు చచ్చినట్టు పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఇంకా ఇక్కడ ఇంకోటి చూడండి, పెద్దది ఒక 4 రోజులు అవుతున్నట్టుంది క్యాట్ ఇది ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా పోస్టింగ్ ఇవ్వలేదు అంటే వీళ్ళ నికృష్ట స్వభావం, నీచ స్వభావం ఏంటనేది ఒకసారి అర్థం చేసుకోండి. అలాగే వ్యవస్థ పోస్టింగ్ ఇవ్వండి అని ఉత్తర్వులు జారీ చేశారు. ఏ రోజు ఏ టైంకి ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తుంటే అట్లీస్ట్ 1 రోజుల పాటు ఒక ఆఫీసర్ చాలా గర్వంగా పని చేసుకుని ఎస్ అట్లీస్ట్ ఏదైనా పని చేసుకున్నాను నేను అన్న దాంతో రిటైర్ అవుతాడు. ఈ 5 గంటల్లో ఆయన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏం ఊడబడుస్తాడు పాపం? ఏం చేస్తాడు ఆయన ఈ 5 గంటల్లో? నాకు అదే చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను, చింతిస్తున్నాను, వ్యవస్థల్ని చూసి చింతిస్తున్నాను. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం చెప్పాలి ఇంకా? హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ తప్ప ఆయనకి చెప్పడానికి కూడా ఏది లేదు. సో ఆయన సేవలు ఉపయోగించుకోలేకపోయినటువంటి మనం ఎన్నుకున్న ఈ ప్రభుత్వం ఉండడం అనేది మన దౌర్భాగ్యం.
రాష్ట్రపతి పథక గ్రహీత అంటే ఆ పథకాన్ని సాధించేటువంటి ధైర్య సాహసాల పనిలో చూపించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తి పోలీస్ శాఖలో ఉండడం గర్వకారణం. హ్యాపీ రిటైర్మెంట్ డే సార్. సో మీ అభిప్రాయాన్ని, మీ శుభాకాంక్షల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఏబీ గారికి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.